నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్కు స్వాగతం. యువత తెలుగుదేశం పార్టీ అడ్డా. యువతేజాలే తెలుగుదేశానికి ఊపిరి. పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు యువతను తట్టిలేపి పార్టీలో అగ్రతాంబూలమిస్తున్నారు. నాడు యనమల వెన్నంట నిలిచింది యువతేజాలే. ఇప్పుడు దివ్యమ్మ గెలుపు వెనుకున్నది ఈ వీర కిషోరాలే. యువనేత యనమల రాజేష్ నాయకత్వంలో తొండంగి మండలంలో యువనేస్తారు కార్యక్రమం ఏదైనా అందరము అంతా ఒక్కటేనన్న సంకేతాలిస్తూ వేడుకలు జరుపుకుంటారు. ఇవాళ తేటగుంట క్యాంప్ కార్యాలయం వద్ద తొండంగి మండలం తెలుగు యువత అధ్యక్షుడు గంటుపల్లి అన్వేష్ బర్త్డే సెలబ్రేషన్స్ తెలుగు యువత ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి. తెలుగు యువత నేతగా అన్వేష్ గ్రామస్థాయి కార్యకర్తల నుంచి సీనియర్ నేతల అభిమానాన్ని మూటగట్టుకున్న ప్రజా అభిమాన నేతగా వెలుగొందుతున్నారు. అందుచేతనే ఈ ప్రజానేత జన్మదిన వేడుకలకు ఆ బాలగోపాలం తరలివచ్చింది. అన్వేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు యువత ఆధ్వర్యంలో తొండంగి నుంచి తేటగుంట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన మండల తెలుగు యువత అధ్యక్షుడు బంటుపల్లి అన్వేష్ బర్త్డే సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. యనమల రాజేష్ కేక్ కట్ చేసి అన్వేష్ కు తినిపించారు. పలువురు నాయకులు కార్యకర్తలు అన్వేష్ కు బర్త్డే విషెస్ తెలిపేందుకు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతంనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, సిద్ధా రాంబాబు, సిరిపల్లి బాబురావు, అరిగెల నరసింహమూర్తి, దూలం మురళి, దామెర పెదబాబు, మాకినేడి సురేష్, మురాలశెట్టి త్రాచు, దూలం చినసత్యనారాయణ, బుద్దాల సత్యనారాయణ, నాగం పరిమేష్, నాగం నాగబాబు, నేమాల కృష్ణ, మల్లిపాము సత్యబాబు, పెదిరెడ్ల దుర్గాప్రసాద్, కండవల్లి గణేష్, సంగిశెట్టి రమేష్, కాపరపు నాని, లోకారెడ్డి దొర, పుణ్యామంతుల అప్పారావు, ముత్యం ప్రదీప్ కుమార్, బుద్దాల రామకృష్ణ, యనమల నాగు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ తొండంగి మండల యువత అధ్యక్షులు శ్రీ బంటిపల్లి అన్వేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు టీడీపీ శ్రేణులు మొత్తం తొండంగి మండలం నుంచి నలుమూల నుంచి వచ్చి ఆయనకి విశేషంగా నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు, అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులు, మొత్తం ఈ కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా ఆయనకు వచ్చి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఆశీర్వదించారు. అదేవిధంగా భవిష్యత్తులో ఆయన ఉన్నత స్థానాలు చేరుకోవాలని, ఎన్నో మంచి పనులు చేస్తూ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.